చాలామందికి తెలీదు మన బాడీ మనతో మాట్లాడుతది. సో, ఎలా మాట్లాడుతదనంటే అది నొప్పుల రూపంలో, సో, బద్ధకం రూపంలో, లేకపోతే ఏదో పని చేస్తుంటే బాడీ పెయిన్స్ రూపంలో, ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ ఇలా బాడీ మాట్లాడుతా ఉంటది. దాన్ని మనమే పట్టించుకోం అంతే. బాడీ నొప్పులుగా అవుతుందంటే ఒక టాబ్లెట్ ఏసి పడుకోబెడతాం దాన్ని సైలెంట్‌గా. సో, అట్లా మన బాడీ మనతో మాట్లాడుతూ ఉంటది. మన బాడీని ఎలా అంటే అంతే కదా! సింపుల్ లాజిక్. ఇప్పుడు నేనెక్కడుంటున్నాను? నా బాడీలో ఉంటున్నాను. నేను దాన్ని ఎంత కేర్ తీసుకొని, ఎంత మంచి ఫుడ్ ఇస్తే అది నాకు తగ్గట్టు పనిచేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఆహ్, ఇవన్నీ కాకుండా నేను ఎఫ్రెష్ తాగకుండా లేపోతే లైక్ ఇవేమీ చేయకుండా పొద్దున్నే ఒక బిర్యానీ తినేసి ఎందుకు 4 ఏఎం బిర్యానీలు రకరకాలున్నాయి. ఇప్పుడు విజయవాడలో తినటానికి ఏ టైము ఫుడ్ దొరకకుండా ఉండటం అనేది అసలు జరగని పని. సో, అదే ఇది టిఫిన్ చేయడానికో లేకపోతే ఇంకోటో చేస్తే సో, డెఫినెట్‌లీ నా డే నా చేతిలో ఉండదు. అది 100% షూరు. నేనేం జేయకుండా, దానికి కావాల్సిందేమి ఇవ్వకుండా, దాన్ని ప్రాపర్‌గా చూసుకోకుండా ఉంటే ఇంపాసిబుల్ అది మనతో పాటు ఎక్కువ కాలం జర్నీ చేయలేదు. సో, చాలామంది అంటా ఉంటారు, "నువ్వేం తింటున్నావో అదే నువ్వని." సో, అదే నువ్వనంటే నాకు అర్థమయ్యేది గాదు. సో, మనం ఎలా తింటే అలా బిహేవ్ చేస్తామని. పొట్టలోకి ఇచ్చేది ఏదైతే ఉందో అది కరెక్ట్‌గా ఉంటే మనం రైట్‌గా ఉంటాం. రాంగ్‌గా ఉంటే మనం రాంగ్‌గా ఉంటాం.